నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ సీనియర్ నాయకుల్లో జితేందర్ రెడ్డి ఒకరు. ముక్కుసూటితనంతో రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఎదిగారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఒక్క మహబూబ్ నగర్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బీజేపీ అధిష్టానం కూడా అన్ని విధాల పదవులను కట్టబెట్టి జితేందర్కు ఉన్నత స్థాయితో పాటు గౌరవాన్ని ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని పెద్ద ఆముదాలపాడుకు చెందిన జితేందర్ రెడ్డి రాజకీయాల్లో మొదటి నుంచే భిన్నత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఐపీఎస్ అధికారైన తండ్రి రామచంద్రారెడ్డి దివంగత సీఎం ఎన్టీఆర్కు సన్నిహితుడవడం, ఎన్టీఆర్ సూచన మేరకు ఆయన జితేందర్ రెడ్డిని రాజకీయాల్లో ప్రోత్సహించారు. తొలుత 1996లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో బీజేపీ అభ్యర్థిగా ఇదే స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జునపై విజయం సాధించారు. 2004లో ఓటమి పాలయ్యారు. 2009లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ జైపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన జితేందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని కేసీఆర్కు సన్నిహితునిగా మారారు. 2014లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై విజయం సాధించారు. 2019లో బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో పోటీ చేయకుండా బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి డీకే అరుణ తరపున ప్రచారం చేశారు. దీంతో జితేందర్ శక్తి సామర్థ్యాలను గుర్తించిన బీజేపీ అధిష్టానం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల గెలుపు బాధ్యతలను అప్పగించింది. ఇక్కడ కూడా ఈటెల గెలుపుకు సహకరించారు. అంతేకాకుండా మహబూబ్ నగర్లో బీజేపీని బలోపేతం చేసేందుకు జితేందర్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఎంపీగా 2 పర్యాయాలు పనిచేసిన సమయంలో జాతీయ నాయకులతో పార్టీలకు అతీతంగా స్నేహం పెంపొందించుకున్నారు. బీజేపీలో పాత పరిచయాల నేపథ్యానికి తోడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న సమయంలో వ్యవహరించిన తీరు ఆయనకు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు నేరుగా పేరు పెట్టి పిలిచే సాన్నిహిత్యం జితేందర్ రెడ్డికి దక్కింది. आज मुझे खुशी हुई कि मेरा पुराना साथी जितेंद्र मेरे साथ मंच पे है। मेरे बहुत पुराने साथी श्री एपी जितेंद्र रेड्डी जी। ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో జితేందర్ కుమారుడు మిథున్ రెడ్డికి మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది అధిష్టానం. మహబూబ్ నగర్ జిల్లాలో జితేందర్కు ఉన్న గ్రాఫ్ మిథున్ రెడ్డి 10% పైగా ఓటు బ్యాంకును సొంతం చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మహబూబ్ నగర్లో ఎనలేని సేవలను అందించారు. అంతేకాకుండా బీజేపీ సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఇంటికి చేరేలా చేయడంలో జితేందర్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. గతం కంటే కూడా క్యాడర్ను పెంచుకున్నారు. అలాగే పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు. రాష్ట్ర నుంచి జాతీయ స్థాయి వరకు ఏ ఇష్యూ జరిగినా సోషల్ మీడియా స్పందిస్తూ సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా బీజేపీ అధిష్టానం దృష్టిలో కూడా విలక్షణత కలిగిన నేతగా గుర్తింపు ఉంది. ఇవన్నీ ఈయనను ఈసారి ఎంపీగా గెలిపిస్తాయని జితేందర్ నమ్ముతున్నారు.